సేవా సాధన గుణాలను అతిక్రమించిన వారు ఉదాసీనంగా ఉంటారు. ఇంకా సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియోధీర తుల్య నిందాత్మ సంస్తుతి. సుఖదుఖాల్లో ఎప్పుడు కూడా సమంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. సుఖం వచ్చిందని పొంగిపోరు, దుఃఖం వచ్చిందని కుంగిపోరు. అమ్మ ఉద్బోధనలో ఉన్నప్పుడు ఒకసారి అంటారు, ఇప్పుడు నేను ఈ పరుపుల మీద పడుకుంటున్నానే, ఇంత సుఖంలో ఉన్నాను. అయితే నాకు దక్షిణేశ్వర రోజుల్లో జనపనారతో చేసుకున్న ఒక దిండు వేసుకుని నేల మీద మేము ఒక చాప పరుచుకుని పడుకునేవాళ్ళం. ఆ నహబత్తులో 2-3 కూడా మేము సర్దుకుని పడుకునేవాళ్ళం. దానికి దీనికి నాకు తేడా ఏమీ అనిపించటం లేదు అని అంటారు. ఎన్నో పరిస్థితులు మనం అమ్మ జీవితంలో చూస్తాము. ఎంతో సాఫీగా గడిచిపోయిన దినాలు ఉన్నాయి, ఎంతో కష్టకరమైనటువంటి రోజులు ఉన్నాయి. అయితే ఎప్పుడూ కూడా ఆమె సమతుల్యాన్ని మాత్రం కోల్పోలేదు, దాని నుంచి విచలితం అవ్వలేదు. సమలోష్టాశ్మ కాంచన అంటే మట్టి బెడ్డ, రాయి, బంగారం అన్నీ కూడా వాళ్ళు ఒకే రకంగా చూస్తారు అని అంటారు. కలిమిని లేమిని రెండింటిని కూడా అమ్మ ఒకే రకంగా తీసుకున్నారు. ఆమెకు బంగారు నగలు పెట్టుకోవటం ఇష్టమని చెప్పి రామకృష్ణులు వాళ్ళు చేయించిస్తారు. అయితే ఒక భక్తురాలితోటి మాటల సందర్భంలో ఆయన ఎంత వైరాగ్య పురుషుడు, ఆమె నగలు పెట్టుకుంటుంది అన్న మాట వచ్చిందని తెలుసుకుంటారు. తెలుసుకుని వెంటనే ఆ నగలన్నీ తీసివేస్తారు. మరలా ఎప్పుడు కూడా వాటిని ధరించాలనే కోరిక ఆమెకి కలగలేదు. మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది భక్తులు అమ్మకి ధన సహాయం చేసేవారు. తర్వాత రోజుల్లో అమ్మ వాటన్నిటిని జాగ్రత్తగా ఒక పెట్టెలో పెట్టి భద్రపరిచేవారు. వాటిని తీసుకున్నప్పుడు కళ్ళకద్దుకుని మళ్ళీ పెట్టెలో పెట్టేవారు. అయితే ఎప్పుడు ఖర్చు పెడతారు భక్తులకి అది ఇచ్చి సరుకులు అవి తెప్పించేటప్పుడు ఎంతో తీస్తున్నారో ఏమీ ఆమె చూసేవారు కాదు. ఆ ధనం తీసి వారికి ఇచ్చేవారు. ఆ భక్తులు లేదా బ్రహ్మచారులు వెళ్ళి సరుకులు అవి కొనుక్కుని తీసుకొచ్చాక మళ్ళీ అమ్మకి ఇస్తే అవి తీసుకుని ఆ పెట్టెలో భద్రపరిచేవారు. అంటే దాని పట్ల అంతవరకే ఆమె అవసరం. ఎంత పంపించారు, ఎంత ఉంది, ఎంత మిగిలింది, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఇంత ఆలోచన ఆమె ఎప్పుడు కూడా చేసేవారు కాదు. ఎంత వస్తుంటే అంత ఖర్చు పెట్టేవారు. ఉద్బోధనలో ఉన్నప్పుడు ఒకసారి భక్తులు ఆమె దగ్గరకు ప్రసాదానికని తీసుకుని వస్తూ ఉండేవారు, ఏమైనా తినుబండారాలు అవి గురుమహారాజ్ గారికి అమ్మ నైవేద్యం పెట్టి వాటిని భక్తులకు మళ్ళీ ప్రసాదంగా ఇస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక హాస్యకర సంఘటన జరుగుతుంది. రసగుల్లాలు రామకృష్ణులకి నైవేద్యం పెడతారు. ఆ రోజు అందరూ చాలా బాగున్నాయని అంటారు. ఇంతలో ఒక భక్తులు వచ్చారని చెప్పి అమ్మ ఒక 3 రసగుల్లాలను తీసి ఒక ఆకులో పెట్టి భక్తుడికి ప్రసాదం ఇవ్వటానికని పక్కన పెట్టి జాగ్రత్త పెట్టి ఉంచుకుంటారు. ఇది చూసినటువంటి మన పిచ్చి అత్తయ్య అవి ఎంత బాగున్నాయో అన్ని భక్తులకి ఇచ్చేస్తుంది, మాకేమీ ఉంచదు అని ఆమె భక్తుల కోసం పెట్టి వాళ్ళని పిలవడానికి వెళ్ళేలోపు అందులోంచి తనకు కావాల్సింది తీసుకుని వెళ్ళిపోతుంది. ఒకటి ఉంచి మిగిలినవి తీసుకుని వెళ్ళిపోతారు. అమ్మ ఆ పని చూసి మౌనంగా ఉండిపోతారు. అక్కడ ఆమెను పిలిచి తిట్టడం కానీ, అయ్యో ఇలా జరిగిందే, ఎలా చేశారో చూడు అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర అనడం కానీ ఏమీ చేయరు అమ్మ. అలాగే ఆమె దగ్గరికి ఎన్నో వస్తువులు వస్తూ ఉండేవి, వాటిని అలాగే అందరి అవసరాలకి ఇచ్చేస్తూనే ఉండేవారు. వాటి పట్ల ఆసక్తి ఎప్పుడు కూడా ఆమెకి ఉండేది కాదు. ఇది ప్రియ వస్తువు, అది అప్రియ వస్తువు అని ఉండేది కాదు. తుల్య నిందాత్మ సంస్తుతి. ఎవరైనా వచ్చి ఇటు భక్తులు అమ్మని ఎంతో జగన్మాతగా చూసి ఆమెకి గౌరవాన్ని ఇస్తూ ఉండేవారు. ఇటువైపు భక్తులందరూ ఒకవైపు ఆమెని జగన్మాతగా కొలిచేవారు, మరొక వైపు బంధువులు
మనకు రావాల్సినవి ఇవ్వకుండా అందరికీ పంచిపెట్టేస్తోందని చెప్పి నిందిస్తూనే ఉండేవారు. మానాపమానయోస్తుల్యో తుల్యో మిత్రారి పక్షయో. ఎవరైనా నన్ను గౌరవించారా, గౌరవించలేదా, ఇలాంటి వాటి పట్ల వీరు అలాగే మిత్రుల పట్ల, శత్రువుల పట్ల సమభావంతో వ్యవహరిస్తారు. అమ్మ చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకసారి కామార్పుకూరుకి వెళ్ళినప్పుడు హృదయ్ కూడా అక్కడ ఉంటారు. ఆయన శారదామాతని పూలతోటి ఆమె కాళ్ళకి పూజ చేస్తారు. అదే హృదయ్ అమ్మ దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు ఇక్కడ నీకు పనేంటి, వెళ్ళిపో అని చెప్పని అంటారు. అమ్మ చిన్న వయసులో జరిగింది తెలియకపోవచ్చు, అంటే ఎదుటి వ్యక్తి నన్ను ఇంత గౌరవిస్తున్నారు అన్నది తెలియకపోయినా ఒక పవిత్ర భావంతో దాన్ని గ్రహించిన, వయసు వచ్చిన తర్వాత ఒక యువతిగా తన భర్త దగ్గరకని వస్తే ఇక్కడ ఎవరు పోషిస్తారు, నువ్వు తిరిగి వెళ్ళిపో అని అంటే దాన్ని తీసుకోవడం ఎంత కష్టమో. కానీ అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలానే తన పుట్టింటి వారు కానీ అత్తవారింటి వైపు కానీ ఎవరి పట్ల కూడా ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయటం అనేది మనం చూడం. ఇవన్నీ ఎలా కలుగుతాయి? ఒక సాక్షి భావంతో మనం మన ముందు జరుగుతున్నవన్నీ చూసినప్పుడే కలుగుతాయి. లేదా మనం చేసే ప్రతి పని ద్వారా మనం ఏకీభూతం అయిపోతూ ఉంటే ప్రతిక్రియలు అనేది మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయన్నమాట. ఇలా మనం చేసే పనికి ప్రతిఫలం ఆశించకుండా ఉదాసీనంగా ఉండగలగటం అనేది ఎవరైతే ఈ 3 గుణాలని అతిక్రమిస్తారో వారే చేయగలుగుతారు. ఎలా ఈ 3 గుణాలను అతిక్రమించగలిగారు? భగవదర్పితంగా పనిచేయటం వల్ల. ఇదే భగవద్గీతలో మనకి చెప్పబడింది. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణాన్ సమతీత్యేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవరైతే నన్ను ఏకరూప భక్తితోటి సర్వభూతాల్లోనూ చూస్తూ సేవిస్తూ ఉంటారో వాళ్ళు 3 గుణాలని అతిక్రమించగలుగుతారు అని చెప్పారనమాట. అమ్మని ఒక శిష్యుడు అడుగుతారు, అమ్మ మీరు మాకు ఇన్ని సేవలు చేస్తున్నారు కదా, ఎందుకని, తల్లి అనా అని అంటారు. అంటే అమ్మ అంటారు, నాయన నేను మీ అందరిలోనూ నారాయణ్ని చూస్తున్నాను, మిమ్మల్ని అందరినీ ఆ నారాయణుడిగానే భావించి సేవ చేస్తున్నాను అంటారు. మరి గురుదేవుల్ని అని అడుగుతారు. అవును, గురుదేవులు కూడా నేను నారాయణుడిగానే చూస్తున్నాను అని అంటారు. ఇలా సర్వభూతాల్లో నన్ను ఉపాసిస్తారు అని భగవద్గీతలో చెప్తున్నారు. అంటే నారాయణ్ని ఉపాసిస్తారు వారికి దేని పట్ల కూడా ఆసక్తి ఉండదు. ఇదే అనాసక్త స్థితి. అమ్మ కర్మ చేస్తూ చేస్తూ అంచెలంచెలుగా పరిపూర్ణ వైరాగ్యం కలుగుతుంది అని చెప్పారు. అంటే సాధకుడు పొందే ఒక ప్రశాంత విరాగ స్థితి ఈ స్థితి. మనం ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఆశ్రమం అంటే ఇక్కడ గృహస్థాశ్రమైనా సన్యాసాశ్రమైనా లేదా ఏ వృత్తిలో ఉన్నా సరే అమ్మను మార్గదర్శకంగా తీసుకుంటే మనం కూడా పరిపూర్ణత్వాన్ని పొందగలం.